డివైడ్ చేయదు. కానీ ఇప్పుడు ఆడియన్స్ ఇటు సైడ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఫేవర్ గా తీద్దాము, లేదంటే ఆ స్లాంగ్ ఎక్కువ వాడదాం, ఆ టైప్ లో ఏమన్నా ఉంటుందా? అస్సలు ఉండదు. అది ఏంటంటే క్యారెక్టరైజేషన్ ఎలివేట్ చేయడానికి. ఓకే. ఇప్పుడు మనకు సమరసింహారెడ్డిలో బాలయ్య బాబు బాంబులు వేస్తాడు. ఆ బాంబులు వేసే విధానం ఏంటంటే, అంటే దాన్ని నేను కల్చర్ అనను, అంటే దాన్ని మనం ఎవరిని ఇది చేయడానికి లేదు. అలాంటి బాంబులు వేసే విధానం చూసింది మనం రాయలసీమలో. ఇప్పుడు తీసుకొచ్చి కరీంనగర్లోనో ఈయన ఆదిలాబాద్లో ఉండి బాంబులు వేస్తా అంటే వర్కౌట్ అవ్వదు కదా. కరెక్ట్. సో అందుకు ఈ పర్సన్స్ ఇప్పుడు ఒక ఎక్కడ ఉంటారు, ఇప్పుడు ఇదే బలగం స్టోరీ ఆంధ్ర స్టైల్లో గోదావరి, తూర్పు గోదావరి, వెస్ట్ గోదావరి వాళ్ళ తీస్తే సినిమా ఆడదు. ఎందుకంటే ఆ ఫాలో అయ్యే విధానం ఎక్కడుంది, కరెక్ట్, కంప్లీట్ తెలంగాణలో ఉంది. అట్లా అంటే వీళ్ళని సర్టెన్ పీపుల్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక వర్గాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని సినిమా ఎప్పుడు చేయరు. ఇంకొకటి స్టూడెంట్స్ కి, అంటే స్టూడెంట్స్ ఎక్కువ చూసే వాళ్ళు ఉంటారు. మిడ్ ఏజ్ 30 to 45 మధ్యలో ఒక గ్రూప్ ఉంటుంది, 45 and above ఒక గ్రూప్ ఉంటుంది. అసలు ఒక గ్రూప్ అయితే అసలు థియేటర్ రారు, వాళ్ళు ఓటీటీలో వస్తే చూస్తారు, లేదంటే లేదు. కొంతమంది టీవీ ఛానల్స్ లో, ఆ జెమినీ ఈనాల్లో, మా మూవీస్ లో వస్తే తప్ప చూడరు. సో ఈ సినారియోలో ఇప్పుడు ఏదైనా ఒక బెస్ట్ కాన్సెప్ట్ ఉంది, బట్ అది వేరే ఈ సెగ్మెంట్ ఆఫ్ ద గ్రూప్ కే వర్కౌట్ అవుతుంది అని అనుకుంటే అది ఎలాగా హ్యాండిల్ చేస్తారు? అది మీరు ఇది కరెక్టే. దీనికి ఏంటంటే యూత్ని అట్రాక్ట్ చేయడం వల్ల సినిమా లాంగ్ లాస్టింగ్ హీరోకి, డైరెక్టర్కి ఉంటుంది. ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ ఖుషి మూవీ ఉంది. ఇప్పుడు దాన్ని 40 years పైన వాళ్ళకంటే కింద వాళ్ళే చూసారు, అది ఇండస్ట్రీ హిట్ అయిపోయింది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ యూత్. కరెక్ట్. 40 పైన ఉన్న వాళ్ళకి ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు థియేటర్కి చాలా తక్కువ రావడం. ఇప్పుడు ఆయన ఒక రోజు ఒక సగటు మిడిల్ క్లాస్ పర్సన్ మండే నుంచి సాటర్డే దాకా వర్క్ చేయాలి, సండే రెస్ట్ తీసుకోవాలి. ఆ రెస్ట్ దేని గురించి? ఆయన ఇంట్లో ఉండి పిల్లల్ని ఆడిపించడానికి. కరెక్ట్. ఆయన ఫ్యామిలీకి టైం కేటాయిస్తాడు. సినిమాకి రాడు ఆయన, చాలా తక్కువ. సినిమాకి వెళ్ళినా ఏంటంటే ఇప్పుడు మన మైండ్ సెట్ ఎట్లుంటుంది, ఇప్పుడు నేను ఒక 18 years ఉన్నప్పుడు నా మైండ్ సెట్ వేరే, ఇప్పుడు వేరే. నేను చూస్తున్న విధానం అంతా మారిపోతుంది. ఇప్పుడు నేను ఒక సినిమా చూస్తే ఏదైనా అబ్యూజింగ్ థింగ్ ఉందని వచ్చి ఏంద్రా అనిపిస్తుంది. కానీ ఆ 18 years లో అది నాకు నచ్చుతుంది, ఒక ఏజ్ వచ్చిన తర్వాత నచ్చదు. ఇప్పుడు నేను నా పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి అంటే అట్లా అబ్యూజింగ్ ఉన్న సినిమాలకు వెళ్ళను నేను. కరెక్ట్. అందుకే వాళ్ళు ఏంటంటే సర్టెన్ పీపుల్స్ అట్లా దూరం ఉంటారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే సినిమా అనేది మెయిన్ టార్గెట్, అంటే ఫస్ట్ స్టోరీ రాసుకునేటప్పుడే యూత్నే టార్గెట్. ఇప్పుడు పెద్దవాళ్ళకి టార్గెటబుల్ గా ఉండాలి అంటే పెట్టుకోరు అట్లా. ఇప్పుడు నేను సినిమా చేసేటప్పుడు కూడా మాకు ఇన్స్టా మీమర్స్ చాలా మంది నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అనమాట, ఇన్స్టాలో ప్రమోట్ చేసేవాళ్ళు. సరే ఇట్లా అన్న మూవీలో మంచి మీమేసేలా ఒక సీన్ రాయన్న, మీమేసేలా ఒక డైలాగ్ పెట్టన్న అంటే అట్లా ఎట్లా పెడతారు? సినిమా స్టోరీని బట్టి క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు నేను ఒక యూత్ఫుల్ స్టోరీ అనుకో, సినిమా మొత్తం అవే ఉంటాయి. ఇప్పుడు సింగిల్ మూవీ లాగా, లేకపోతే మ్యాడ్ లాగా. అట్లా హిట్ అయింది, మ్యాడ్ హిట్ అయింది. అట్లా ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఈ మూవీ, మ్యాడ్ మూవీని కూర్చోబెట్టి మా డాడీకి కూర్చోబెట్టి చూపిస్తే తిడతాడు ఆయన, ఏ మూవీ. కానీ నేను చాలా ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు మనకు నచ్చుతుంది అది, ఒక సర్టెన్ గా, అంటే అది నచ్చుతుంది. ఇప్పుడు నేను ఒక నెంబర్ ఆఫ్ టైమ్స్ సినిమాకి వెళ్ళగలుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ 40+ ఏజ్ వాళ్ళని కూడా థియేటర్ కి రప్పిస్తేనే సినిమా అనేది ఇండస్ట్రీ హిట్ అయింది. ఇప్పుడు చిరంజీవి ఉండాలి అది. ఇప్పుడు మా డాడీ మా డాడీ కూడా చాలా సినిమా నాలెడ్జ్. బాహుబలి మూవీ ఫోన్ చేసి మరి సినిమా చూసినవారు అని అడుగుతున్నారు. అంటే ఒక సినిమా ఇంపాక్ట్ ఎంత ఉంటుంది చూడండి. అంటే ఆ ఏజ్ వాళ్ళని కూడా థియేటర్ రప్పించినప్పుడే సినిమా అనేది అంత పెద్ద హిట్ అవుతుంది అనమాట. బట్ ఇప్పుడు ప్రెసెంట్ యూత్ ని టార్గెట్ చేసామంటే లాట్ ఆఫ్ ఎక్స్పోజింగ్ అని, ఈ కైండ్ ఆఫ్ సీన్స్, సమ్ క్లబ్ సాంగ్స్ ఇవన్నీ పెడితే లేదు, అది రాంగ్. అది ఏంటంటే కొంచెం ఈ ఆడియన్స్ ని డిగ్రేడ్ చేసినట్టే, అది రాంగ్. ఇప్పుడు మ్యాడ్ మూవీ అవనివ్వండి, చాలా మూవీస్ ఏం ఎక్స్పోజింగ్ ఉంటుంది, ఏం ఉండదు. వాళ్ళని ఏంటంటే యూత్ ని ఎప్పుడైనా టార్గెట్ చేసే మూవీస్ ఏంటంటే నవ్వించాలి, ఎంటర్టైనింగ్ ఉండాలి. అక్కడ ఎక్స్పోజింగ్ లేకపోయినా సరే ఈ ఎక్స్పోజింగ్ చేయడాలు, ఎందుకంటే మనం వీక్ ఉన్నప్పుడే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారు. ఇప్పుడు చాలా మంది చెప్తారు అనమాట, ఈ సినిమాలో ఎక్స్పోజింగ్ ఉందా, నేను హిందీకి అమిపిస్తాను. ఎక్స్పోజింగ్ ఉన్న సినిమాలే హిందీ వాళ్ళు కొంటున్నారా? ఇంతే కదా, ఎక్స్పోజింగ్ ఉన్న సినిమాలే హిందీ వాళ్ళు కొంటున్నారా? వేరే ఆబ్వియస్లీ మన స్టోరీ నచ్చిందంటే అసలు సినిమాకి నన్ను కొంతమంది వేరే స్టేట్ వాళ్ళు కూడా కాంటాక్ట్ అవుతారు అనమాట. సార్ నేను పలానా స్టేట్, నాకు తెలుగు రాదు,
ఓకే. బట్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంది. నేను లాంగ్వేజ్ ఎవరు అడిగారు, యాక్టింగ్ చేయి, ఆకలి అయితే అమ్మ అని కడుపు పట్టుకొని అంటారు. దెబ్బ తగిలిన ఎవరైనా దెబ్బ తగిలిన చోటే పట్టుకొని అంటారు. దానికి లాంగ్వేజ్ అయ్యింది. యాక్టింగ్కి లాంగ్వేజ్ ఉండదు. ఎక్స్ప్రెషన్స్ నువ్వు పర్ఫెక్ట్ ఇవ్వగలిగితే నువ్వు చెప్పేది అర్థమైపోతుంది, నువ్వు మాట్లాడకపోయినా సరే. కరెక్ట్. దాని లాంగ్వేజ్ ఎప్పుడు సినిమాకి అనేది బౌండరీస్ ఉండవు అసలు. నేను ఈ ఎక్స్పోజింగ్ వీటి మీద నేను ఎప్పుడు కూడా బిలీవ్ చేయను అస్సలు. ఫార్మాట్ అనేది నాన్ సెన్స్. ఇలాంటి ఫార్మాట్ అయితే నా దృష్టిలో నాన్ సెన్స్. ఇట్లా బోల్డ్ గా ఉండాలి, ఎక్స్పోజింగ్ హీరోయిన్ తో ఎక్స్పోజింగ్, రాంగ్ అది, 100% రాంగ్ అది. ఈవెన్ నేను నిన్న మొన్న ఒక సినిమా చూసాను, సాంగ్ అక్కడ స్కోప్ లేదు, బట్ హీరోయిన్ వస్తుంది, సాంగ్ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ విలన్ తో ఫైటింగ్ ఉంటుంది, మళ్ళీ అవి పెద్ద సినిమాలకు వర్కౌట్ అయితే. ఇప్పుడు ఒక మంచి, ఇప్పుడు మీరు అన్నట్టుగా బాలయ్య బాబు అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ సమ్ టైమ్స్ మనం హీరోయిన్ ఎవరో కూడా మనం గుర్తు పెట్టుకోము అసలు. వాళ్ళకి ఏంటంటే పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండదు. ఇప్పుడు ఎంతసేపు స్టోరీ మనం పెన్ను పెట్టినామంటే హీరోయిన్, ఇప్పుడు మనం ఇక్కడ మన మూవీలో కూడా హీరోయిన్ ఓరియంటెడ్, హీరోకి స్కోప్ ఉంటుంది, హీరోకి మంచి క్యారెక్టర్. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మీరు అరుంధతి మూవీ తీసుకోండి, ఎవరు దాంట్లో మెయిన్? అనుష్క. హీరో పేరు కూడా గుర్తుండదు మీకు. ఇప్పుడు దాని తర్వాత భాగమతి అవనివ్వండి, అంతే. ఏదైనా సరే మనం ఎండ్ ఆఫ్ ద డే హీరోయిక్ గా వెళ్ళినప్పుడు ఇంకా దాని తర్వాత క్యారెక్టర్లు మనం ఏం గుర్తుండవు. ఇప్పుడు లెజెండ్ లో మంచి మంచి క్యారెక్టర్ తర్వాత మనం పేర్లు చెప్పాలంటే ఆలోచిస్తాం. అట్లా ఏంది హీరోయిన్ రావడం. ఇప్పుడు కొంతమంది సాంగ్స్ కోసమే మూవీకి వెళ్తారు, సాంగ్స్ బాగుంటాయి, సాంగ్స్ కోసం ఎంజాయ్ చేయడానికి వెళ్తారు. మూవీ బాగున్నా బాగాలేకపోయినా ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఆడియన్స్ ని కేటగిరైజ్ చేస్తారు అనమాట. ఇప్పుడు సాంగ్స్ వినేవాళ్ళు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినేవాళ్ళు, ఫైట్స్ చూసేవాళ్ళు, డైలాగులు వినేవాళ్ళు, ఇట్లా డివైడ్ చేసినప్పుడు ఇంకా సాంగ్ తప్పకుండా హీరోయిన్ ఉంది కదా, హీరోయిన్ పెట్టి డాన్స్ చేపిస్తే కొంతమంది వచ్చి చూస్తారు అనే ఉద్దేశంతో అట్లా పెడతారు, ఎంటర్టైన్మెంట్ కోసం. అంటే బోర్ కొట్టకుండా. ఎప్పుడైతే సినిమా ఇట్లా పడిపోద్దో అప్పుడు అక్కడ ఏదైనా సాంగ్ యాడ్ చేస్తే ఫ్రెష్ గా ఫీల్ అవుతారు. అట్లా మళ్ళీ ఈ సినిమాలోకి వస్తారు. బట్ అసలు కొన్ని సినిమాలు అయితే సింక్ ఉండట్లేదు. సింక్ లేని సినిమాలని ఇంకా ఆడియన్స్ సిగ్గు లేకుండా వద్దు అంటున్నారు అనమాట. అండ్ ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను మొన్న ఒక 3 months బ్యాక్ నేను పోస్ట్ పెట్టాను ఇన్స్టాగ్రామ్ లో. యాక్చువల్లీ ఏంటంటే ఒక మూవీ చూసాను, అది సూపర్ గా ఉంది, ఓటీటీలో చూసా యాక్చువల్లీ. కానీ మెయిన్ హాల్లో వచ్చినప్పుడు నేను చూద్దామని అనుకుంటే మీమర్స్ కానీ, ఫేస్బుక్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎక్కడ చూసినా దాని గురించి నెగిటివ్ టాక్ ఉంది. నాకు నెగిటివ్ టాక్ ఉంది కదా, మళ్ళీ థియేటర్కి వెళ్ళి నా 3 hours ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పి నేను థియేటర్కి వెళ్ళా. బట్ అది ఓటీటీలో చూసినప్పుడు నాకు చాలా నచ్చింది. అయ్యో థియేటర్ లో చూసింటే బాగుండేది ఈ మూవీ అన్నట్టు అనిపించింది. సో బికాస్ ఆఫ్ దిస్ రివ్యూవర్స్, నెగిటివ్ రివ్యూవర్స్ ఆర్ మీమర్స్, వీళ్ళ మూలంగా కూడా చాలా మంది ఆడియన్స్ థియేటర్లకు వెళ్ళట్లేదు కదా. సో దీన్ని ఎలాగా మనం సాల్వ్ చేసుకోవచ్చు? ఇది రివ్యూ పైన డిపెండ్ అయ్యి ఉండేది అయితే కాదు సినిమా అనేది. ఇప్పుడు మీరే అంటున్నారు, ఇప్పుడు ఆ రివ్యూ రాసింది అది వాళ్ళ ఓన్ మైండ్ సెట్ తో. ఇప్పుడు మీరు సినిమా చూస్తే మీకు ఏమనిపించింది? నాకు నచ్చింది. ఇక్కడ 4-5 లేదంటే 10 మంది బాగాలేదు అని చెప్పినప్పుడు యూజువల్ గా సోషల్ యాక్సెప్టెన్స్ ఒకటి ఉంటది కదా. అవునవును. దాని మూలంగా నేను వెళ్ళలేదు దానికి. ఇప్పుడు ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మేము ఎప్పుడు సినిమాలు చేసిన రివ్యూవర్స్ కానీ ఏదైనా సరే కొంచెం వాళ్ళకి అనిపించింది వాళ్ళు రాసిస్తారు అనమాట. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద మౌత్ టాక్. ఇప్పుడు చాలా మూవీస్ ఉన్నాయి అట్లా. ఇప్పుడు మనకు ఆరెంజ్ మూవీ ఉంది, యునానమస్ గా సినిమా రిలీజ్ అయినప్పుడు యునానమస్ గా సినిమా బాగాలేదండి. కరెక్ట్. కానీ మనం టీవీలో చూసినప్పుడు చాలా బాగుంది. రిలీజ్ అయినప్పుడు దానికి ఇంకా అసలు హై లెవెల్ కలేజా ఆడుతుంది. కరెక్ట్. దానికి ఏంటంటే ఇంకా అక్కడ ఏంటంటే ఆ సిచ్యువేషన్లో, ఆ పర్టికులర్ సిచ్యువేషన్స్లో వాళ్ళకి నచ్చలేదేమో. ఈవెన్ మీకైనా థియేటర్లో ఆ మూవీ చూసుంటే నచ్చకపోతుండే. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ అనేసరికి మీరు ఆ చూసిన పర్టికులర్ సినిమా గురించి మీరు ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉన్నారు, ఓవరాల్గా తీసుకొని ఉంటారు, మీ ఫ్రీ టైంలోనే వాచ్ చేసి ఉంటారు. అప్పుడు మైండ్ ఏంటంటే వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఆ మూవీ చూసి ఉంటారు. ఇప్పుడు అదే మనం థియేటర్కి వెళ్తే 3 hours టైం కేటాయించి ఎక్కడ పాజ్ ఇవ్వకుండా, ఆ ఆప్షన్ లేకుండా మనల్ని కూర్చోబెట్టి చెప్పాల్సింది కొంచెం డిఫరెంట్ గా చెప్తున్నప్పుడు మనకు నచ్చదు. అది ఆబ్వియస్లీ చాలా మూవీస్ లో జరుగుతుంది. థియేటర్ ఎక్స్పీరియన్స్, ఓటీటీ ఎక్స్పీరియన్స్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ అది. ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని ఆరామ్సే ఫ్యాన్ వేసుకొని ఇష్టం వచ్చినట్టు మనం కూర్చొని పడుకొని చూస్తాం, లేచి చూస్తాం, అదంతా డిఫరెంట్. అది అప్పుడు మనకు కంఫర్టబుల్ గా ఉంటది. ఇక్కడ థియేటర్కి వెళ్ళేసరికి కూర్చొని చూడాలి, అది నీకు నచ్చిన సీన్ నచ్చకపోయినా వితౌట్ ఫార్వర్డ్ చూడాలి అన్నప్పుడు కొన్ని విషయాలు అనేది మన మీద డిపెండ్ చేస్తాయి. యాక్చువల్ గా ఈ ఓటీటీ అలవాటు అయిపోయిన తర్వాత థియేటర్ లో ఈవెన్ సాంగ్ ఏమైనా వచ్చినా ఫార్వర్డ్ కేవలం ఆప్షనల్
తేవాలి, చెయ్యి వెళ్ళిపోద్ది కదా. చెయ్యిట్లో వెళ్ళిపోతుంది. బట్ ఫైనల్ గా ఏంటంటే వాచ్ చేయాలి, ఇంకా మధ్యలో రాలేము కాబట్టి. సో నాకు కూడా అప్పుడు ఇట్లా వెళ్తే చెయ్యి కరెక్ట్ 3 hours కంటిన్యూస్ గా కూర్చొని చూడాలి అంటే అంటే ఆ ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఇట్స్ అ ప్రాబ్లం. అంటే మనకి అసలు టాపిక్ రాదు. ఇప్పుడు నేను బేసిక్ గా ఈ రివ్యూస్ ఇవన్నీ ఏం పట్టించుకోను. ఏదైనా రివ్యూ నెగిటివ్ ఉన్నా సరే వానికి నచ్చలేదేమో. ఇప్పుడు కొన్ని మంచి మూవీస్ కూడా మనం థియేటర్ లో మిస్ చేస్తాం.